గారు. రైట్ రైట్ రఫీ గారు మీరేమంటారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరం. అందుకనే ఇటు కూటమిలో భాగంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే దీన్ని తీసివేస్తాననే కామెంట్ కూడా చేశారు. అంటే ఆ షూరిటీ ఇచ్చారు. సో మీరేం చెప్తారు దీని గురించి? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సరిగ్గా ఎవరికైనా తెలుసా? ఇది రైతులకు లేదా భూ యజమానులకి వాళ్ళకి ఇంకా అష్యూరెన్స్ ఇచ్చేది, వాళ్ళకి భద్రత కల్పించేదే తప్ప ఇందులో కావాలని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. కూటమి తీసుకువెళ్తున్నట్టు వీళ్ళందరూ కూడా కుట్ర చేస్తున్నారు అనేటువంటి కామెంట్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుంటారంటే మనం ఆపలేం కదా. మేము క్లియర్గా చెప్పాము ఆ క్లాతులన్నీ ప్రజలకు వ్యతిరేకమని. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు ఇస్తామనేది ఆయన ఉద్దేశం. పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు కదా. ఆయన బొమ్మ వేసుకోవటం ఏంటి? దానికి సంబంధించి ఎవరైతే యజమానులు కొంతమంది కామెంట్స్ కూడా అంటే తిడుతున్నటువంటి పరిస్థితి. మా తాత ముత్తాతల కాలం నాటి వాటి మీద మీ బొమ్మలు ఏంటంటే భార్యనే సాక్షాత్తు భారతి రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి అనే ఒక రైతు నిలదీశారండి. అదే చెప్తున్నాను, నిలదీశాడు. ఆయన ఒక సర్పంచ్, మాజీ సర్పంచ్ ఆయన. అలాగే ఎక్కడ పడితే అక్కడ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు సర్వే చేశాను 6,000 గ్రామాలు అంటున్నాడు. అవును, 17,000కి. అవును, మొత్తం ఈ రాళ్ళు మీద బొమ్మలు పెట్టుకున్నాడు. 500 కోట్లు కుంభకోణం. ఆ గ్రానైట్ రాళ్ళు తీసుకొని దాని మీద బొమ్మ చెక్కించడానికి 500 కోట్లు కుంభకోణం. నేను రైతులకు ఏం పిలిపిస్తున్నానంటే ఆ రాయిని తలకిందులు చేసి పాతండి. మళ్ళీ మీరు ఎవరి పొలంలో అయితే ఆయన బొమ్మతో ఒక రాయి పెట్టాడో ఆ రాయిని మీరు పలుకులతో పైకి లేపేసి అదే ప్లేస్లో తలకిందులు అతని బొమ్మ భూమిలోకి వెళ్ళిపోయి రాయి పైకి ఉండేలాగా పాతమని చెప్పి నేను ప్రైమ్ లైన్ ద్వారా రైతులందరికీ కూడా పిలిపిస్తా ఉన్నా. ఎందుకంటే పొలం మీది, మీ తండ్రి ద్వారానో లేదా మీ తాత ద్వారానో మీ పూర్వీకుల ద్వారానో వచ్చింది, లేదా మీరు కష్టార్జితం కొనుక్కొని ఉంటారు. ఇతని బొమ్మ ఏంటి? ఇతని పొలమా? ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చాడో చింపేసేయండి. గ్రామస్తులందరూ కూడా ఒక చోట చేరి ఆ పుస్తకాలన్నీ సెంటర్లో ఊరికి మధ్యలో తగలబెట్టండి. రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బొమ్మతో మేము పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తాం. అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఓటీఎస్ అనేటువంటి ఒక ప్రోగ్రాం మీద పాత ఇళ్లకి ఎప్పుడో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇళ్లకి 10,000, 15,000, 20,000 వసూలు చేశాడు ఆ గ్రామ స్థాయిని బట్టి. దానికి ఏదో ఒక పత్రం ఇస్తాను, ఒక రిజిస్ట్రేషన్ పేపరు, మీరు దాని మీద లోన్ తీసుకోవచ్చు బ్యాంకుల్లో, లేదా అమ్ముకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నాడు. తీరా డబ్బులు దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ ఇచ్చినటువంటి పత్రం మీద అతను ఫోటో వేశాడు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే చెల్లదని చెప్పేశారు వాళ్ళు. ఇది లోన్ ఇవ్వడానికి చెల్లదని చెప్పేశారు. దాదాపు 56 లక్షల మంది మోసపోయారు ఇతని వల్ల. అంతేకాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు ఎక్కడ కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఇంటి పన్ను 15% పెట్టేటువంటి బిల్లు ఎక్కడా చెప్పరా, ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పరా. ఇతను ఆ బిల్లు తెచ్చాడు. 3 సంవత్సరాల నుంచి అసలు ఇంటి పన్నులే పెంచేశాడు. 200 ఉన్నది 500 చేశాడు. 500 మీద ప్రతి సంవత్సరం వసూలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు విజయవాడలో ఒక సమస్య ఉందండి. మంచి సెంటర్లో, గవర్నర్పేట సెంటర్లో వృద్ధులు ఉన్నారు. వాళ్ళ పూర్వీకుల నుంచి ఒక పెకుటిల్లు వచ్చింది. వాళ్ళ పిల్లలు ఏదో పంపిస్తున్న దాని మీద ఆ ఇంట్లో ఉండి వాళ్ళు తింటున్నారు. అది వాల్యుయేషన్ మీద ఇంటి పన్ను వేసాడు ఈయన. మామూలు ఇంటి పన్ను కాదు, ఆ వాల్యుయేషన్ విపరీతంగా ఉంది ఆ ఏరియాలో, గవర్నర్పేట ఏరియాలో. వాళ్ళకి 1,000 రూపాయలు ఇంటి పన్ను కట్టవలసి వచ్చింది. కాబట్టి ఈ రకంగా పీడిస్తా ఉన్నాడు మొత్తం రాష్ట్రంలో ప్రజలందరినీ. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా ఉండేది, ఓటింగ్ జరిగేది 5 రోజులు. ఆ తర్వాత 4వ తారీఖు దాకా ఉంటుంది. 4వ తారీఖు తర్వాత ఇతను ఇప్పుడు చెప్తున్నాడు అధికారులు మార్చేస్తున్నారు, ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అని ఈయనకు అనుమానం వచ్చిందంట. నువ్వు ఉండటం వల్ల ఎన్నికలు సరిగ్గా జరగవని చెప్పి అధికారులు మారుస్తున్నారు. నువ్వు తాబేదారులను తయారు చేసుకొని నీ సామాజిక వర్గం వాళ్ళని పోలీసు పాసుల కింద
డిఎస్పీల కింద, ఎస్పీల కింద, సిఏల కింద పెట్టుకొని, అలాగే జవహర్ రెడ్డిని నీ సామాజిక వర్గ వాళ్ళందరినీ కూడా కలెక్టర్లుగా కింద వాళ్ళని పెట్టుకొని నువ్వు డబ్బులతో, కులంతో, మతంతో ఓట్లు వేయించుకోవాలా, ఈ ఎన్నికలు జరిపించుకోవాలని చెప్పి నీ కండకావరం చేస్తున్న దానికి మేము ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే పోలీసు బాస్ని మార్చడం చాలా ఆలస్యమైంది. ఎంత ఆలస్యం అంటే నెల రోజుల క్రితమే మార్చాలా. జవహర్ రెడ్డిని ఇప్పటికైనా మార్చాలా. అతను ఉండటం వల్ల మనకి చాలా నష్టం. ఒక్క రోజు అతని అధికారంలో ఉన్నా కూడా నేను చెప్పలేను సార్. జవహర్ రెడ్డిని ఎటువంటి పరిస్థితిలో మార్చకపోతే ఎన్నికల రోజు ఆ కలెక్టర్ని ఏదో రకంగా అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కాబట్టి ఇవాళ ఓటమికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఎన్నికల తర్వాత అతను ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఇసుకలో, మైనింగ్లో, మైన్లో, మట్టిలో, ఎర్రచందనంలో చేసినటువంటి మొత్తం అవినీతి తీసుకొస్తాం. ప్రతి ఫైలు గవర్నర్ దగ్గరికి పంపించి ఆధారాలతో పాటు చూపించి అతనికి జైలుకి పంపిస్తాం. వైసీపీ అనేది కనుమరుగైపోద్ది. 4వ తారీఖు తర్వాత ఆ పార్టీ ఉండదు. వాళ్ళు ఎక్కడే కాంగ్రెస్ పంచారో ఎక్కడో చేరిపోవాలి వాళ్ళందరూ కూడాను. ఇతను జైలుకి ఆ పార్టీ మీ మాటలే తీసుకుందాం. వెంకటేష్ గారు, ఒకటి అంటే పక్షపాతాలు లేనటువంటి అధికారులు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం సఫలం అవుతుందా? ఇప్పుడు మీరు ఏపీలో నెలకొన్న పరిస్థితులు చూసుకుంటే ఒకవైపు కూటమి దిశగా ఉన్నటువంటి మేము అధికారంలోకి వస్తామని టీడీపీ, జనసేన చెప్తున్నటువంటి పరిస్థితి, అటు వైసీపీ కూడా మేము ఇచ్చేటువంటి పథకాల మీద మాకు నమ్మకం ఉంది, ప్రజలు మళ్ళీ మాకే ఓటేస్తారని వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో మీరు జరిగిన డిస్కషన్ అంతా చూశారు కదా, ఎన్నికల పర్వం ఎలా ఉండబోతుంది, వ్యవస్థల సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? సార్, ఎన్నికల పర్వం వచ్చేసి ముందుగా ఒక ముగింపు దశకు వచ్చేసింది. ఈ ముగింపు దశలో డీజీపీలని మార్చినా, జవహర్ రెడ్డి గారిని మార్చినా, వెళ్ళవలసిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి, ఒకవేళ నిజంగా ప్రభావితం చేస్తే, ఏదో ఎలక్షన్ రోజు ప్రభావితం చేస్తే కలెక్టర్ సూచనకంగానే కింద ఉన్న యంత్రాంగం అంతా పనిచేయదు. మునుపెన్నడూ లేని విధంగా 2 నెలల ముందే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఒకవేళ అధికారుల మార్పు జరగాలి అని అనుకుంటే, కీలకమైన అధికారుల మార్పు 2 నెలల క్రితమే జరిగి ఉండాలి. ఇది రీసెంట్ గా జరిగినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల నేపథ్యంలో ఎలక్షన్ 5 రోజుల ముందుగా ఈ రాష్ట్ర స్థాయి అధికారులు మార్చడం వల్ల పెద్ద గణనీయంగా వచ్చేటువంటి మార్పులు చేర్పులే ఉండవు. నేను మరొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. సీఎం గారు ఈ విషయం మీద ఒక వ్యాఖ్య చేయడం అనేది సింపతి గెయిన్ చేయడానికే మాట్లాడుంటారు తప్ప దీనివల్ల సీఎం గారికి వచ్చేటువంటి నష్టం కూడా లేదని నేను క్లియర్ కట్ గా చెప్పాలనుకున్నాను. చెప్పిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు రెండో విషయానికి వచ్చినట్లయితే, పోలవరం మీద బీజేపీ ప్రతినిధి గారు చెప్పినట్లు కరణం గారి ప్లేస్ లో టీఆర్ఓని రీప్లేస్ చేస్తున్నారు అనే విషయం మీద, ఎందుకంటే ఈ విషయం మీరు అడగకుండా కూడా చెప్పేది ప్రజలకి స్పష్టంగా ఒక విషయాన్ని కన్వే చేయాల్సిన అవకాశం గాని అవసరం గానీ ఉంది. కరణం గారిని టీఆర్ఓ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని అంటే దీన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 25/11/2019 25 నవంబర్ 2019 ఆల్మోస్ట్ ముసాయిదా బిల్లు రెడీ చేసి రాష్ట్రాలకి 250 పేజీలతో ఏ రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలకు తగిన విధంగా మీరు మీ ల్యాండ్ టైటిలింగ్ అండ్ గ్యారంటీ యాక్ట్ ని అమలు పరచండి అనేటువంటి ఒక 250 పేజీలతో ఒక ముసాయిదా బిల్లును పంపించడం జరిగింది. వెంకటేష్ గారు, సమయం లేదు, ఒక్క నిమిషం. దీనిలో సెక్షన్ 5 చూడండి సార్. ఒకసారి బీజేపీ ప్రతినిధి గారికి చెప్తున్నా. ఆయన క్లియర్ కట్ గా అపాయింట్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫీసర్ టీఆర్ఓ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం కాదు, ఇది కేంద్రం నుంచి వచ్చింది. నేను మరొక విషయాన్ని నేను అడగదలుచుకున్నా. రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 250 పేజీలతో వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో అమలు చేయబడుతుందా? జనసేన అధికార ప్రతినిధి గారు చెప్తున్నారు పోలవరం ఫండ్ డైవర్ట్ అయ్యింది అని. పోలవరం ఫండ్ డైవర్ట్ అయ్యే అవకాశమే లేదు. మనం ఇక్కడ మన డబ్బులు నేను చెప్తా, 1800 కోట్లు వచ్చింది మొట్టమొదటి పోలవరానికి. సర్పంచ్ నిధులు కూడా డైవర్ట్ అయిపోయినాయి, కేంద్ర నిధులన్నీ డైవర్ట్ చేశారు. సమస్యలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రైట్ వెంకటేష్ గారు,
వెంకటేష్ గారు థ్యాంక్ యూ. వెంకటేష్ గారు థ్యాంక్ యూ. రఫీ గారు సారీ అండి, మనకి సమయం లేదు. రఫీ గారు థ్యాంక్ యూ.